చలో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రింగ్స్ అండ్ గైర్స్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు డే 3 ఆఫ్ అవర్ రాజస్థాన్ రైడ్. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే నాకే తెలియదు, ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ గురించి వీడియో చూద్దామని సర్చ్ చేశాను. హిందీలో కొన్ని ఉన్నాయి బట్ డీటెయిల్గా అయితే లేవు. అండ్ ఇక్కడ ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఈరోజు ఎన్ని ప్లేసెస్ కుదిరితే అన్ని కవర్ చేద్దాము. అండ్ మోటో వ్లాగ్స్ అయితే అసలుకే లేవు ఇక్కడ. సో చూద్దాం ఎట్లుంటుందో. మన రైడ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 hours అయింది. నిన్న మనం వచ్చిన రూట్లోనే ఔరంగాబాద్ నుంచి వచ్చినాం కదా, అదే రూట్లో మళ్ళీ వెనకకి ఒక 20 kilometers వరకు వచ్చినాము. ఇక్కడ లోకల్ ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాయా అని ట్రై చేసినాము. ఏం కనిపించలేదు. ఒక చిన్న పల్లెటూరు కనిపించింది. అక్కడ జనాలు అందరూ మమ్మల్ని మా అవతారాలని చూసి వింత చూస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా భయపడుతున్నారు. సో అక్కడ వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ ఫొటోస్ దిగినాము. అవి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు అక్కడ ప్లేసెస్ ఏం లేవు కాబట్టి ఆ పల్లెటూరు దగ్గర మళ్ళీ హోటల్ సైడ్ వెళ్తున్నాము. సో నిన్న నైట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కనిపించింది. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. గైమన్ పూల్ లేదా గైమన్ బ్రిడ్జ్ అంటారు. అండ్ దీన్ని మహారాణా ప్రతాప్ సేతు అని కూడా అంటారు. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers ఉంది. అండ్ ఫోటోగ్రఫీకి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. కొంచెం 7:30 or 8 దాటుతా ఉంటే ఇంకా ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది. మాహీ నది పైన ఈ బ్రిడ్జ్ ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 16 kilometers మాహీ డ్యామ్ అని ఉంది. అది ఏషియా 2nd largest డ్యామ్ అంట. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఆ డ్యామ్ దగ్గరికి అయితే మనం వెళ్ళట్లేదు. మనకి ముందు కనిపించేది ఏ టెంపుల్ ఎంట్రన్స్, గురుద్వారా ఎంట్రన్స్ కాదు, టోల్ గేట్ అది. సో నేనైతే ఇంతవరకు ఏ స్టేట్ వెళ్ళినా కానీ ఇట్లా డిఫరెంట్గా టోల్ గేట్ చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. అండ్ నిన్న రాత్రి కూడా నేను టోల్ గేట్ చూపించిన, అది ఎంతవరకు కనిపించిందో తెలియదు మనకి, అందుకనే ఇప్పుడు క్లియర్గా రికార్డ్ చేస్తున్నా. అసలు ఆసమ్ థాట్ వీళ్ళది. సో అన్ని టోల్ గేట్ ఇట్లనే ఉంటాయా లేదా తెలియదు మనకి రాజస్థాన్లో. మనం రాజస్థాన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇట్లనే ఉంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఫుల్ ఆకలి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసినాక మనం నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్దామో చూద్దాం ఇంకా. సో ఇక్కడ మనం స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చినాము. ఇక్కడ పోహా, సమోసా అండ్ కచోరీ ఫేమస్ అంట. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పోహా తీసుకున్నా. ఇది టేస్ట్ చేసి చూద్దాము, ఎందుకంటే లోకల్ ఫుడ్ టేస్ట్ కూడా చేయాలి కదా. ఓన్లీ మనము ఇడ్లీ వడ సాంబార్ కాకుండా పోహా అండ్ ఇటు సైడ్ ఏమైతే ఫేమస్ ఉన్నాయో లోకల్ ఫుడ్ అవి కూడా టేస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ సమోసా ఆర్డర్ చేసినాం. సమోసాని మంచిగా ఇట్లా డెకరేట్ చేసి ఇచ్చిండు. అదంతా క్రాష్ చేసి దాంట్లో ఒక సమ్ పుదీనా చట్నీలా ఉంది, అది కావాలంటే అది, స్వీట్ కావాలంటే మీఠా వేస్తాడు. దానిపై నుంచి మళ్ళీ మిక్చర్ వేసిండు. చూడన్నా టేస్ట్. అదే తిను, వేడి ఉంటుంది. గట్టిగా ఊదాలి. ఓకే, నైస్. సో యాక్చువల్లీ ఇక్కడ కనిపించే పోహా అండ్ సమోసా రెండు కలిపి తింటున్నారు ఇక్కడ. మనకు తెలియక మనం సపరేట్గా తినేసినాము. నెక్స్ట్ టైం ఇక్కడ ఆగితే రెండు కలిపి మిక్స్ చేసి ట్రై చేద్దాం. పోహా అయితే కొంచెం స్వీట్గా ఉంది అండ్ సోంపు ఉంది, నేను కూడా తిన్నా కదా. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనుకుంటా ఇక్కడ. అండ్ స్వీట్ నచ్చని వాళ్ళకి నచ్చదు అది బేసిక్గా. అండ్ ప్రైజెస్ నాకు తెలియదు, ఇంకా బిల్ పే చేసినాక చెప్తాను. బిల్లు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయింది. ఎంత అంటే 40 rupees అయింది, జస్ట్ 40 rupees. నేను ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా, అంటే లైక్ ఒక్కొక్క 20 rupees ఉంటుంది అనుకున్నా. అన్నీ పోహా కానీ సమోసా కానీ కచోరీ కానీ ఏదైనా 10 rupees అంట. 40 rupeesలో మా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక నేను లోకల్ ఇంకా రాజస్థాన్ మొత్తంలో లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఉంటే మొత్తం స్ట్రీట్ ఫుడే తిందాం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ హోటల్కి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ లోకల్లో ఒక మంచి ప్లేస్ ఉంది, అది చూడడానికి కానీ ఇక్కడ ఇటు సైడ్ డైవర్ట్ అయినాం అనమాట. సో మెయిన్ రోడ్ నుంచి కొంచెం ముందు వచ్చి లోపలికి వచ్చినాము. అండ్ ఈ ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంది కొంచెం, ఇది ఒక 1 to 2 kilometers ఇలా ఉంటుంది. తర్వాత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది.
ఇప్పుడే ఆఫ్ రోడ్ ప్యాచ్ నుంచి నార్మల్ రోడ్ పైకి వచ్చినాము. అండ్ మన సైడే ఒక కెనాల్ ఉంది. ఆ రివర్ మాహి నుంచే దీంట్లోకి వాటర్ వస్తాయి అనుకుంటున్నా తెలిసి. ట్రై చేద్దాం. ఇక వచ్చినాక ఇక్కడ 3 కిలోమీటర్లకి ఏమైంది, ఊరికే వెళ్ళి వద్దాం అంతే. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ ప్రకారం వస్తే అసలు దొరకట్లేదు లొకేషన్. ఇక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి మధ్యలో, అందరినీ అడుగుతూ వస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక 2 to 3 కిలోమీటర్స్లో మనకి మన హనుమంతుని టెంపుల్ ఉంది. అండ్ అలాగే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందంట. సో ఎంతో దూరంలో లేము, కాకపోతే మేము అంతా తిరుక్కుంటూ వచ్చినాం అనిపిస్తుంది. ఒకవేళ కుదిరితే నేను ఇప్పుడు వెళ్ళే లొకేషన్ సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ అది కూడా డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. సో అటు ఇటు నానా తంటలు పడి మొత్తానికి మేము ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఆ ప్లేస్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఘాట్ రోడ్ కొంచెం లైట్గా ఉంది, ఇక్కడ నుంచి ఎక్కుతాము. యాక్చువల్లీ ఇదంతా లష్ గ్రీన్ ఉంటే అసలు వేరే ఫీల్ ఉంటుంది అసలు. అయినా కానీ ఈ గోల్డిష్ కలర్ ఉన్నప్పుడు కూడా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మనకి గ్రీనరీ కావాలనుకుంటే మళ్ళీ రెయినీ సీజన్లో రావాల్సి వస్తుంది. అసలు ఈ రోడ్ చూడండి, మౌంటైన్స్ పైన ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అసలు క్రేజీ. అసలు ఇంతసేపు డెస్టినేషన్ దొరుకుతుందా లేదా అని భయపడ్డా, కానీ ఈ వ్యూ చూసినాక ఇక ఒక మనశ్శాంతి వచ్చేసింది మనకి. సూపర్ ఉంది అసలు. ఈ కొండల మధ్యలో ఇంత మంచి నీట్ రోడ్స్ ఎట్లా కట్టిరేమో అసలు. బ్యూటిఫుల్, జస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ మన హనుమాన్ మందిర్ ఉంది, జస్ట్ ఒక బ్రేక్ వేద్దాం. ముందు చూస్తే మట్టి రోడ్ ఉంది, ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి మంచి ఒక వ్యూ కవర్ చేసుకొని మనం రిటర్న్ పోదాం. అండ్ రిటర్న్ మాత్రం మనం వచ్చిన దారిలో కాకుండా వేరే దారి వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే మేమంతా కొంచెం డిఫరెంట్ రూట్లో వచ్చినాం కాబట్టి దొరకలేదు. సో ఇది మన హనుమాన్ మందిర్, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో ఇంత పెద్ద కొండ పైన హనుమాన్ టెంపుల్ కట్టిర్రు, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో ఇదన్నమాట మన హనుమాన్ మందిర్. నాకు, నా సబ్స్క్రైబర్లకి, మన అందరికీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.